రాక్షస ప్రేమ పార్ట్ 69 కళ్ళు తిరిగినట్టుగా అనిపించడంతో ఇంటికి వెళ్తాడు విరాజ్. డోర్ తీసుకొని లోపలికి రాగానే కింద పడిపోతాడు. విరాజ్ అని గదిలో నుండే పెద్దగా అరుస్తుంది వేగ. వేగ అరుపు వినిపించగానే సుభాష్ని కిచెన్లో నుండి బయటకు వస్తుంది. విరాజ్ని చూసి లేపడానికి హెల్ప్ చేస్తుంది. విరాజ్కి ఏం దెబ్బ తగలలేదుగా అని అడిగింది వేగ. ఏం కాలేదమ్మా, మీరు కంగారు పడకండి అంటుంది సుభాష్ని. సుభాష్ని, విరాజ్ మొబైల్ ఇవ్వు, డాక్టర్కి కాల్ చేస్తా అంటుంది. అలానే అంటూ విరాజ్ షర్ట్ జేబులో ఉన్న ఫోన్ తెచ్చి వేగాకి ఇస్తుంది. డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది. సుభాష్ని, డాక్టర్ వస్తున్నారు, ఒకసారి ఆయన్ని లేపి చూడు, ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అవునమ్మా, కళ్ళు తిరగడం ఉండటం వల్ల పడిపోయారేమో. డాక్టర్ వచ్చే వరకు టెన్షన్ పడుతూనే ఉంది వేగ. డాక్టర్ వచ్చి చెక్ చేసి ట్యాబ్లెట్ ఇచ్చి నీరసంగా ఉండడంతో సెలైన్ పెట్టి వెళ్ళిపోతారు. సుభాష్ని, నువ్వు వెళ్ళి ట్యాబ్లెట్స్ తెస్తావా అని అడిగింది వేగ. తెస్తాను అంది సుభాష్ని. వద్దులే, మళ్ళీ ఆయన్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు, నేను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తా అని విరాజ్ ఫోన్ నుండి ఆర్డర్ చేస్తుంది వేగ. 1 గంట తర్వాత విరాజ్ స్పృహలోకి వస్తాడు. చెయ్యి దగ్గర సూదులతో గుచ్చి ఉండటం చూసి ఏమైంది అంటాడు. ఏముంది, తినకుండా తిరుగుతున్నారుగా, దాని ఫలితమని వేగ గొనుగుడు స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ మొదలు పెట్టావా అంటాడు నీరసంగా విరాజ్. బాబుగారు, అదంతా మీ మీద ఉన్న ప్రేమ, ఎంత కంగారు పడ్డారో అమ్మాయి గారు అంది సుభాష్ని. నమ్మే మాటలు చెప్పు అంటూ కళ్ళు మూసుకుంటాడు విరాజ్. నిజం బాబు అంటుంటే సుభాష్ని, నువ్వెవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళి అబ్బాయి గారికి ఫ్రూట్స్ కట్ చేసుకొనిరా అంది వేగ. నాకొద్దు, నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా ఉండనివ్వమను చాలు అని నిద్రపోతాడు విరాజ్. ఆఫీస్కి వెళ్తున్న సాది బైక్కి అడ్డంగా నిలబడతాడు నీరజ్. ఏం చేస్తున్నావు నీరజ్, నాకు లేట్ అవుతుంది, తప్పుకో అంటుంది. లేదు, నిన్ను ఎక్కడికి కదలనివ్వను, నన్ను క్షమించా అని చెప్తే వదిలేస్తా అంటాడు నీరజ్. క్షమించా అంటే ఇక్కడితో వదిలేస్తాడేమో అని ఓకే, నీ సారీ యాక్సెప్ట్ చేశా, ఇంకా లాగించు అంది. అయితే ఈవినింగ్ మూవీకి వస్తున్నావా అంటాడు నీరజ్. నేను సారీ ఒప్పుకున్నా, మూవీకి వస్తా అనలేదుగా అంది సాదిక. ప్లీజ్ రావే అంటూ సాది దగ్గరకు వెళ్ళిపోతాడు నీరజ్. సాది నుండి వేగి వచ్చావేంటి అంది లో వాయిస్తో. ఏమో పిలవాలి అనిపించింది అంటూ ఆమె నడుము మీద చెయ్యి వేసి వస్తావా అంటాడు. నీరజ్ నార్మల్గానే వేస్తాడు, కానీ సాదికి మాత్రం ఏదేదో అయిపోతుంది. మొదటిసారి అలా ఒక అబ్బాయి ఆమె నడుము మీద చెయ్యి వేసేసరికి ఒళ్ళంతా జిల్లుమనిపించి నోటి వెంట మాట రావడం కరువు అవుతుంది. సాది, మాట్లాడు అంటూ చేతిని ప్రెస్ చేస్తాడు నీరజ్. అబ్బా, వీడు కావాలని పట్టుకున్నాడా లేదా ఊరికే టచ్ చేశాడా, నాకు మాత్రం నోట్లో మాట రావడం లేదే. ఇప్పుడు నేను ఈ చెయ్యి తీయడానికి ట్రై చేస్తే నా వీక్నెస్ కనిపెట్టేస్తాడు, నాకేమో నోటిలో మాటే రావడం లేదని మూగబోయింది సాదిక. అబ్బా, ఏమైంది అంటూ చేతిని వెనక్కి తీసుకుని మెడ రబ్ చేసుకుంటాడు నీరజ్. అమ్మయ్య, చెయ్యి తీశాడులే అని రిలాక్స్ అవుతుంది. వస్తావా రావా అని సీరియస్గా అడుగుతాడు. వస్తానులే, చంపకు అని కోపంగా చూసింది సాదిక. థ్యాంక్ యూ అంటూ మళ్ళీ ఆమె మీద చెయ్యి వేయబోతుంటే వెనక్కి బెండ్ అవుతుంది సాదిక. ఏం చేస్తున్నావు సాది, బండి మీద సాహసాలు చేయకుండా కుదురుగా వెళ్ళు అంటాడు కన్సర్న్గా. అతను చెప్పిన మాటలు విని బుద్ధిగా ఉంటా అన్నట్టు తల ఊపి వెళ్ళిపోతుంది. అరగంట నుండి రోడ్ మీద జరుగుతున్న ఈ డ్రామాని 2 కళ్ళు చూస్తున్నాయి. ఆమె ఎప్పుడు వెళ్తుందా, ఎప్పుడు నీరజ్తో మాట్లాడదామా అని ఎదురు చూస్తున్న ప్రణవ్ కోరిక ఫలిస్తుంది చివరకు. సాది స్కూటీ మీద వెళ్ళిపోగానే ఫాస్ట్గా నీరజ్ దగ్గరకు వస్తాడు ప్రణవ్. అతని బ్యాక్ సైడ్ నుంచి షోల్డర్ చుట్టూ చెయ్యి వేసి, ఏంటిరా సంగతి, రోడ్ మీదనే సమావేశాలు పెట్టావు అంటాడు. నా లవర్ అని ఏదో ట్రాన్స్లో చెప్తాడు. లవరా, ఎప్పటి నుండో నాకు చెప్పలేదే అన్నాడు ప్రణవ్. ఎవర్రా నువ్వు, నీకెందుకు చెప్పాలి అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు ప్రణవ్ని చూసి హో సారీ అంటూ సాడ్గా నవ్వుతాడు. ఏంటి బాబు, ఆ పిల్ల నీ లవరా, అందుకేనా ఈ అమ్మాయి గురించి రీసెంట్ టైమ్స్లో నన్ను అడిగింది? హిహిహి, అవును, ఈవెంట్ అని వంక పెట్టి ఈ అమ్మాయి వర్క్ చేసే ప్లేస్ తెలుసుకున్నాను. బెస్ట్ ఫ్రెండ్కి తెలియకుండా చాలానే చేసావురా అన్నాడు ప్రణవ్. ఆ అమ్మాయి వాళ్ళు లో క్లాస్ అని నీకు తెలుసు కదరా, ఎక్కడ నువ్వు వద్దు అంటావేమో అని చెప్పలేదు. నువ్వు మళ్ళీ మా పేరెంట్స్తో చెప్తే మొదటిలోనే అన్ని అడ్డంకులు అవుతాయి. ఇదేనా నువ్వు ఫ్రెండ్ని అర్థం చేసుకుంది అంటాడు ప్రణవ్. అయినా ఒక అమ్మాయి లో క్లాస్ అయితే ఏంటి, హై క్లాస్ అయితే ఏంటి, నీ మనసుకు నచ్చింది అది చాలు. రేయ్, థ్యాంక్స్ రా మావా అని గట్టిగా హక్ చేసుకుంటాడు నీరజ్ ప్రణవ్ని. ఇంతకీ ఆ అమ్మాయికి తమరి లవ్ యాక్సెప్ట్ చేసిందా?
చేసింది. ఈవినింగ్ మూవీకి కూడా వెళ్తున్నాం అంటాడు నీరజ్. ఓహో, మంచి ఫామ్లో ఉన్నావురా. నాకన్నా ముందు నీ పెళ్ళి అయ్యేటు ఉంది. నువ్వు కూడా త్వరగా ఎవరినో ఒకరిని చేసుకో, పెళ్ళి చేసుకుందాం. నాకు చాలా టైం ఉంది, ముందు నువ్వు చేసుకో అన్నాడు ప్రణవ్. అమ్మో, అప్పుడే నాకు కొన్ని రోజులు లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వరా? ఆహాహా, నీ ఇష్టం, ముందు నాకు పార్టీ ఇవ్వాలి నువ్వు రా అని లాక్కెళ్తాడు ప్రణవ్ నీరజ్ని. ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేస్తారు. వేగాకి ఈ విషయం తెలుసో లేదో అని కాల్ చేయడానికి ఫోన్ తీసుకుంటాడు ప్రణవ్. చాలా రోజులు అయింది వేగాతో మాట్లాడి. ఆ విరాజ్ అసలే రౌడీలా చేస్తున్నాడు. పాపం వేగా పరిస్థితి ఏంటో అని భయపడుతూనే వేగాకి కాల్ చేస్తాడు ప్రణవ్. వేగాకి ఫోన్ రింగ్ వినిపించి సుభాష్ని వస్తే బాగుండు అనుకుంది. ఫోన్ తనకు ఇస్తుందని. విరాజ్ ట్యాబ్లెట్స్ పవర్ వలన చాలాసేపు పడుకుండిపోతాడు. ఫోన్ రింగ్ వినిపించగానే వెంటనే లేచి దాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు. ప్రణవ్ నెంబర్ చూసి విరాజ్కి కోపం పీక్స్కి వెళ్ళింది. విరాజ్ ఫేస్ తేడాగా ఉందేంటి? ప్రణవ్ కాల్ చేశాడా? పాపం ఇప్పటికీ నా గురించి చాలా ఫీల్ అవుతున్నాడు ప్రణవ్. ఒకసారి ఫోన్ ఇస్తే మాట్లాడొచ్చు అనుకుంది వేగా. విరాజ్ వెంటనే కాల్ కట్ చేసి నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాడు. వెధవ, ఇంకొకసారి చెయ్యడు అనుకున్నాడు విరాజ్. విరాజ్ ఫోన్ ఇవ్వు నాది అని కోపంగా అడుగుతుంది వేగా. లేదు, ఇవ్వను అంటాడు విరాజ్. ప్లీజ్ ఒక్కసారి ఇవ్వు, ప్రణవ్తో నేను బాగానే ఉన్నా అని చెప్పి కట్ చేసేస్తా. అంతకన్నా ఎక్కువ మాట్లాడును. అంతేకాదు, నీకు నీ బేబీని ఇచ్చే వరకు ప్రణవ్తో కాంటాక్ట్లోనే ఉండను. ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు అనుకుంది మనసులో వేగా. 1 మినిట్ వేగా, నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు విరాజ్. విరాజ్కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే వెళ్ళి సుభాష్ని దగ్గరకు వచ్చి ఆమె ఫోన్ అడుగుతాడు. ఆ ఫోన్ తీసుకొని వెంటనే వేగా దగ్గరకు వెళ్ళి తన ఫోన్ ఇమ్మంటాడు. ఇందాక డాక్టర్కి కాల్ చేయడానికి తీసుకున్న ఫోన్ని వేగా ఇవ్వగానే విరాజ్ సుభాష్ని ఫోన్ ఇచ్చి ఇందులో నుండి నీ ప్రణవ్కి కాల్ చేసుకో అని చెప్తాడు. నాకు అతని నెంబర్ నోటెడ్ కాదు అని తెల్లమొహం వేస్తుంది వేగా. అమ్మయ్య, నీకు గుర్తు లేకపోతేనే బెస్ట్ అనుకున్నా అని వేగా ఫోన్లో ప్రణవ్ నెంబర్ డిలీట్ చేసి ఇదిగో నీ ఫోన్, పండగ చేసుకొని ఒళ్ళు విరుస్తాడు విరాజ్. ఈడియట్ అని తిడుతుంది విరాజ్ని వేగా. ఇట్స్ ఓకే బేబ్ అని లంచ్ చేస్తాడు. స్టార్టింగ్ రింగ్ అవుతుంది. ఆ తర్వాత ఫోన్ కంటిన్యూస్గా ఎంగేజ్ రావడంతో బ్లాక్లో పెట్టిందేమో అనుకున్నాడు ప్రణవ్. ఫోన్ పట్టుకొని కూర్చున్నావేంటిరా, ముందు లంచ్ చేయి అన్నాడు నీరజ్ ప్రణవ్తో. ఫోన్ పక్కన పడేసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సాదీ నుండి కాల్ వస్తుంది నీరజ్కి. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, అమ్మ ఇప్పుడే కాల్ చేసి చెప్పింది. రేపు వెళ్దాం మూవీకి అని చెప్పింది. నో, ఈవినింగ్ వెళ్ళాల్సిందే, నేను ఫిక్స్ అయ్యాను అన్నాడు నీరజ్. సారీ నీరజ్, కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. సాది మళ్ళీ కాల్ రిటర్న్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు. నైట్ వేగా రూమ్కి వెళ్ళి గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంటే ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతుంది వేగా విరాజ్ని. అంటాడు విరాజ్. అయితే పడుకో. గుడ్ నైట్ విరాజ్. మార్నింగ్ అంతా పడుకునే ఉండటంతో అతనికి నిద్ర రాదు. మళ్ళీ వనిత ఆలోచనలు బ్రెయిన్ని వర్క్ చేయకుండా చేయడంతో వేగాని తన గురించి డీటెయిల్స్ అన్నీ అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు. ఏంటి సార్, నిద్ర పట్టడం లేదా అంటుంది. లేదు వేగా, నాకు వంత గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్తావా? తెలుసుకొని ఏం చేస్తావు అని అడిగింది వేగా. ఏదో ఒకటి చేస్తా, చెప్తావా లేదా అన్నాడు విరాజ్. చెప్తానులే, నీకేం కావాలో చెప్పు అంది. వనిత ఎలాంటి అమ్మాయి? అంటే నీలా రఫ్గా ఉంటుందా, సైలెంటా? తనని రఫ్ అనేసరికి కోపంగా చూస్తూ పళ్ళు బిగిస్తుంది వేగా. చెప్పు వేగా, ఏంటి ఆ పళ్ళు బిగించడం అన్నాడు విరాజ్. సరే సరే, ముందు నీ ప్రశ్నలకి సమాధానం చెప్పి లాస్ట్లో నన్నెన్ని మాటలు అంటావో అన్నిటికీ సమాధానం చెప్తా అంది. వనిత అక్క చాలా సైలెంట్. ఆమె ఆశ్రమంలో చేరే టైంకే చాలా సంఘటనల వలన పిరికిదానిలా భయంగా ఉండిపోయింది. ఎవరితో కలిసేది కాదు. నాతో మాట్లాడడానికి నెలపట్టింది. ఆ తర్వాత వదిలిపెట్టలేదనుకోండి అని కొంచెం ఎమోషనల్ అవుతుంది. వేగా బాధపడుతుంటే విరాజ్కి ఓదార్చాలని ఉంది. కానీ మళ్ళీ ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకుంటుంది అంటుందేమో అని నార్మల్గా ఉంటాడు. వేగా ఆమె ఫ్రెండ్ సర్కిల్ తెలుసా నీకు, ఆశ్రమం నుండి బయటకు వచ్చాక అని అడిగాడు విరాజ్. లేదు, అక్కకి ఫ్రెండ్స్ లేరు, జస్ట్ కొలీగ్స్ లానే చూసేది. ఎవరితో క్లోజ్ అవ్వదు, దగ్గరకు రానివ్వదు. అయితే ఆమె ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే ఇంకెవరు చేసి ఉంటారు తనని? అలా రోడ్ మీద ఆకతాయిలు చేశారా, లేదంటే తెలిసిన వాళ్ళ అని ఆలోచిస్తుంటాడు విరాజ్. అవును వేగా, మీ అక్క ప్రణవ్ లవ్ గురించి నీకు తెలుసా? అంటే ప్రణవ్ ఏమో ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతాడు, మీ అక్క జాబ్ చేస్తుంది, ఇద్దరికీ ఎలా పరిచయం అని. నాకు తెలియదు వాళ్ళ లవ్ స్టోరీ.
ఒకరోజు ప్రణవ్ని తీసుకొచ్చి నీ బావ అని చెప్పింది. అప్పుడు అతనితో నాకు అసలు పరిచయమే లేదు. ఏదో హాయ్ అనుకుంటే హాయ్, బాయ్ అనుకుంటే బాయ్, అంతే. అక్క చనిపోయిన తర్వాత నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చడం, నా బాగోగులు చూసుకునే వ్యక్తిలా నాకు తోడు ఉన్నాడు. చాలా మంచివాడు అని స్మైల్ చేస్తుంది వేగ. ప్రణవ్ మంచివాడు అని నవ్వుతుంటే విరాజ్కి నచ్చదు. ఇప్పుడు కోప్పడితే వేగ ఇంకేం చెప్పదని సైలెంట్గా ఉంటాడు. వేగ, మీ అక్క ఎక్కడ ఉండేది అంటే ఆశ్రమం నుండి బయటకు వచ్చాక వంత ఉండే అడ్రస్ చెప్తుంది విరాజ్కి. అక్క రెంట్కి ఉండే ఇల్లు ఇండిపెండెంట్ది, డాబా అది. అక్క చనిపోయిన విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఆ ఇల్లు ఇంకా అక్క అద్దెకి ఉన్నట్టుగానే క్రియేట్ చేశాం. నేను ప్రణవ్ కలిసి. అక్క జాబ్ పర్పస్ మీద వేరే స్టేట్కి వెళ్ళిందని చెప్పి నేను ప్రణవ్ రెంట్ పే చేస్తూ ఉన్నాం ఓనర్కి. ఆ ఇంటి ఓనర్స్ ఇంకా అలానే అనుకుంటున్నారు అని ఏడ్చింది వేగ. అంటే ఆ ఇంట్లోకి వనిత చనిపోయినప్పటి నుండి ఎవరూ వెళ్ళలేదా అని అడిగాడు. లేదని తల ఊపుతుంది వేగ. ఆ ఇంటి అడ్రస్ కూడా తెలిసింది కాబట్టి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే ఏమైనా క్లూ దొరకొచ్చు అనుకున్నాడు విరాజ్. వేగ అప్పటికే వనిత గురించి బాగా ఎమోషనల్ అవ్వడం, విరాజ్కి ఇంకా ఆమెని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వేగాని నిద్రపోమని చెప్తాడు. విరాజ్, నువ్వు కూడా పడుకో, ఫీవర్గా ఉందిగా అంది వేగ. ఫీవర్లో ఉన్నా అని అన్ని విషయాలు చెప్పిందేమో, పిచ్చి మాలోకం అనుకున్నాడు విరాజ్. నెక్స్ట్ డే కొంచెం ఫీవర్ తగ్గడంతో విరాజ్ స్టేషన్కి వెళ్తాడు. వేగా లేచేసరికి విరాజ్ వెళ్ళిపోతాడు. ఉఫ్, మొండిగటం, ఆగడు అనుకొని ఫోన్ తీసుకొని నొక్కుతుంది వేగ. ఓహ్ మై గాడ్, ఈరోజు స్కూటీ ఈఎంఐ కట్టాలిగా, మనీ లేవు, ఎలా? మళ్ళీ వాడు ఇంటి ముందుకు వచ్చి గోల చేస్తే విరాజ్ ఊరుకోడు. మనీ ఎవరినైనా అడుగుదామంటే నన్నేమో లోపల బంధించాడు. సాదికి ఇప్పటికే చాలా అప్పు ఉన్నాను, ఎలా ఇప్పుడు? షాప్ వాళ్ళని కొంచెం టైం అడిగితే అని ఫోన్ తీసి కాల్ చేస్తుంది వేగ. హలో వేగ గారు, చెప్పండి అన్నారు షాప్ వాళ్ళు. సార్, ఈ మంత్ మనీ కొంచెం లేట్గా కడతాను. దేనికి మేడం? స్కూటీకి అంటుంది వేగ. ఏంటి మేడం, మీ హస్బెండ్ మనీ పే చేశారుగా, మళ్ళీ కట్టడం ఏంటని అడుగుతారు వాళ్ళు. నా హస్బెండ్ పే చేశారా? అవును మేడం, ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చానుగా, ఆ ఈవినింగే షాప్కి వచ్చి మొత్తం పే చేశారు. ఓహో అవునా, నాకు చెప్పలేదు ఆయన, అందుకే కాల్ చేసి టైం అడిగాను అని చెప్పింది వేగ. ఓకే మేడం అని కాల్ కట్ చేస్తాడు అతను. విరాజ్ నా ఈఎంఐ మొత్తం కట్టేశాడా, మరి నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తుంది వేగ. చెప్తే నేను ఊరుకోనుగా, అందుకే చెప్పి ఉండడు. ఏముంది, నేను బేబీని కన్నాక మళ్ళీ వర్క్కి వెళ్తానుగా, విరాజ్కి మనీ ఇచ్చేద్దాం అనుకుంది వేగ. సాది ఆఫీస్కి వెళ్తూ నీరజ్కి కాల్ చేస్తుంది. ఆమె మీద ఫుల్ కోపంగా ఉండడంతో కాల్ లిఫ్ట్ చేయడు. ఒక్క పూట మూవీ పోస్ట్పోన్ చేస్తే తెగ పోజ్ కొడుతున్నాడు ఈ నీరజ్. ఇప్పుడు చెప్తా వీడి పని అనుకొని నీరజ్కి మెసేజ్ చేస్తుంది. నువ్వు కనుక ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బ్రేక్ ఎప్పే అని. మెసేజ్ చూసి విత్ ఇన్ సెకండ్స్లో అతని నుండి కాల్ వస్తుంది సాదికి. అది చూసి ఫుల్గా నవ్వుకుంటుంది సాదిక. మంచిగా సారీ చెప్దామని కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు మీ అబ్బాయిలు, బ్రేకప్ అంటేనే దారికి వస్తారని నవ్వుకొని కాల్ లిఫ్ట్ చేసింది. ఏంటో చెప్పు అంది కొంచెం పగరు నిండిన గొంతు తెచ్చుకొని. అదే మరి అంటూ స్లోగా మాట్లాడతాడు. నిన్న ఈవినింగ్ పోస్ట్పోన్ అయింది కదా మూవీ, ఈరోజు ఈవినింగ్ వెళ్దామా అంటాడు. నేను రాను, నువ్వు వెళితే వెళ్ళు అంది సాదిక. నువ్వు రాకుండా నేనేం చేయను అన్నాడు నీరజ్. ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఎందుకు ఎత్తలేదు అని కొంచెం గదిమినట్టు మాట్లాడుతుంది సాదిక. ఉఫ్, సారీ అని లో వాయిస్తో చెప్తాడు నీరజ్. సాది ఈగో సాటిస్ఫై అవుతుంది. నేనే నీకు సారీ చెప్దామని కాల్ చేశాను, నువ్వు ఇచ్చిన బిల్డప్కి తిరిగి నువ్వే సారీ చెప్పాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదనుకో బ్రేకప్పే అని సీరియస్గా చెప్తుంది సాదిక. అలాంటి పని చేయకు తల్లి, నిన్ను చేరుకోవడానికే చాలా టైం పట్టింది నాకు. సరే, ఇక నుండి జాగ్రత్త నీరజ్. తప్పు ఎవరిదైనా సారీ నేనే చెప్పా కాబట్టి ఈవినింగ్ మూవీకి వస్తావా అని మళ్ళీ అడిగాడు నీరజ్. ఆలోచిస్తానులే అంది యాటిట్యూడ్గా సాదిక. దొంగది, ఏడిపించుకు తింటుంది, ఒక్కసారి రావే, నీ సంగతి చెప్తా అనుకున్నాడు నీరజ్. నీరజ్ సైలెంట్గా ఉండేసరికి సరే వస్తాను, ఎక్కువ ఆలోచించకు అని కాల్ కట్ చేస్తుంది. ఉఫ్, అమ్మాయి గారు కరుణించారులే అనుకున్నాడు నీరజ్. విరాజ్ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా వనిత ఉండే అడ్రస్కి వెళ్తాడు. నాయక్కి కాల్ చేసి తను పంపిన లొకేషన్కి రమ్మని చెప్తాడు. నాయక్ వచ్చి ఎవరి ఇల్లు అని అడుగుతాడు విరాజ్ని. వనిత ఇల్లు అని చెప్తాడు విరాజ్ నాయక్కి.
అనాథ అన్నారుగా సార్, ఓన్ హౌస్ ఎలా అని సందేహపడతాడు నాయక్. రెంటడే, దానికి పెద్ద స్టోరీ ఉంది, తర్వాత చెప్తా అదంతా, ముందు వెళ్దాం రా. ఇద్దరూ గేట్ లోపలికి వెళ్తారు. డోర్కి తాళం వేసి ఉండేసరికి ఏం చేద్దామని అడుగుతాడు నాయక్. ఇంకేం చేస్తాం, పగలగొట్టాయని చెప్తాడు. నాయక్ పెద్ద రాయి తెచ్చి దాన్ని పగలగొడుతుంటే ఆ సౌండ్కి ఇంటి పక్కనే ఉన్న ఓనర్ బయటకు వచ్చి, సార్ సార్ ఏం చేస్తున్నారు, తాళం ఎందుకు పగలగొడుతున్నాడు అని కంగారుగా వస్తాడు. ఏం లేదు, లోపల సెర్చ్ చేయాలి, వనిత పర్మిషన్ తీసుకున్నారా సెర్చ్ చేయడానికి అని అడిగాడు ఇంటి ఓనర్. అయినా ఇది నా ఇల్లు, మీ ఇష్టం వచ్చినట్టు తలుపు పగలగొడితే ఊరుకోము అంటాడు. అయితే కీ ఉంటే ఇవ్వు అన్నాడు విరాజ్ ఓనర్తో. ఆ అమ్మాయి దగ్గర ఉంది, మా దగ్గర లేదు అన్నాడు ఓనర్. అయితే మూసుకొని ఉండు, లేదంటే స్టేషన్లో పడేస్తా అని బెదిరిస్తాడు. విరాజ్ బేస్ వాయిస్కి భయపడి నోటి మీద చెయ్యి వేసుకున్నాడు ఓనర్. నాయక్ని తాళం పగలగొట్టమని చెప్తాడు. తాళం పగలగొట్టాక ఓనర్ని చూసి, ఇక నువ్వు వెళ్ళు, నీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు పిలుస్తా అంటాడు. నేను కూడా వస్తాను మీతో లోపలికి అంటాడు. రేయ్ పౌరా అని కోపంగా ఒకరు విసిరేసరికి భయంతో పారిపోతాడు. బాగా తుమ్ము పట్టి ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే సాలిపురుగులు మీద పడుతూ ఉంటాయి. విరాజ్ హెల్త్ బాగోకపోయేసరికి నాయక్ని కొంచెం పైపైన క్లీన్ చేయమని చెప్తాడు. పైపైన మొత్తం దులిపిన తర్వాత సార్ రండి అని పిలుస్తాడు. బెడ్రూమ్లో సూసైడ్ చేసుకుంది అనేసరికి ముందు ఆ గదికే వెళ్తాడు, ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని. రూమ్లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించదు. ఈ తింగరివేగా మొత్తం సర్ది ఉంటుంది, అందుకే ఏం కనిపించడం లేదు. నాయక్ ఇల్లంతా సెర్చ్ చేయి, వంట గురించి ఏం దొరికినా నాకు చెప్పు. విరాజ్ నాయక్ ఇద్దరు ఇంట్లోని కబోర్డ్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతుండగా విరాజ్కి ఆమె డైరీ దొరుకుతుంది. డైరీతో పాటు ప్రణవ్ వనిత కలిసిన దిగిన ఫొటోస్ ఆల్బమ్ కూడా ఉంది. వేగా వనితల ఫొటోస్ కూడా ఉండడంతో ఫోటోలో ఉన్న వేగాని వేళ్లతో తడుముతూ ఉన్నాడు విరాజ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. విరాజ్కి ఏం క్లూస్ దొరుకుతాయో చూడాలి మరి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ, స్టోరీ కంటిన్యూస్. నేను లాస్ట్ అప్డేట్లో వచ్చిన ఒక కామెంట్ గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చిందండి ఆ కామెంట్. ఆ సిస్టర్ ఏమని పెట్టారంటే, మీకు ఎక్కడ ఎవరిని కలపాలి, ఎక్కడ ఎవరిని విడదీయాలి, ఎవరెంట్రీ ఎక్కడ ఇవ్వాలి, హీరో హీరోయిన్స్ని ఎప్పుడు కలపాలి అని అంతా బాగా తెలుసు, మీరు బాగా రాస్తున్నారు అని ఒక సిస్టర్ కామెంట్ చేసింది. నాకైతే ఆ కామెంట్ చూసిన తర్వాత ఎంత పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. నెగిటివ్ కామెంట్స్ అయితే ఫుల్గా వస్తున్నాయండి, బట్ నేను అవన్నీ పట్టించుకోవట్లేదు. ఇలాంటి పాజిటివ్ కామెంట్స్లో నేను మొత్తం పాజిటివిటీని వెతుక్కుంటున్నాను. అండ్ నాకు ఆమె అలా కామెంట్ పెట్టేసరికి నేను పొంగిపోవట్లా, నేను తనని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే స్టోరీని అర్థం చేసుకున్న వే వల్ల తనకి నేను రాసిన క్రియేటివిటీ అంతా కూడా తనకి ఎక్కింది. ఒక స్టోరీని ఇలా కాకుండా తను అలా తీసుకొస్తుంది, చుట్టూ తిప్పి తీసుకొస్తుంది మెయిన్ పాయింట్ దగ్గరికి అనేది తన మైండ్తో అర్థం చేసుకునేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతవరకు హీరో హీరోయిన్స్ కలిసి ఉన్నారా, వాళ్ళిద్దరూ ఉన్నారా, వాళ్ళిద్దరి మధ్యలో మంచి డిస్కషన్ జరుగుతుందా అని చూడడం కాకుండా ఇలా స్టోరీ అంతా ఫుల్గా అర్థం చేసుకుంటే మాత్రమే అలా కనిపిస్తుంది. బట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో అర్థం చేసుకుంటారనుకోండి. తను అలా అర్థం చేసుకోవడంలో నాకు తనలో ఒక రైటింగ్ స్కిల్స్ కనిపించినాయి. ఎందుకంటే ఒక రైటర్ ఎలా ఆలోచిస్తారో తనకి దాన్ని ఆలోచించుకొని ఆ వేని అర్థం చేసుకునేసరికి నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ సిస్టర్, మళ్ళీ మీరు కామెంట్ చేయండి. బాయ్.